హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సునీత వ్లాగ్స్. ఈ వీడియో అయితే థర్స్డే రోజు వీడియో. నేనైతే ఇల్లు క్లీనింగ్ చేసినాను. చాలా రోజులు అయిందండి ఇల్లు క్లీనింగ్ చేసి. మరొకటి మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళేటప్పుడు హడావిడి వలన ఇల్లంతా గందరగోళం అయిపోయింది. పిల్లలు ఇన్ని రోజులు హాలిడేస్ కదా, ఇల్లంతా ఆగమాగం చేశారు. అందులో మళ్ళీ మా పాప స్కూల్కి వెళ్ళింది కదా, మార్నింగ్ స్కూల్కి లేట్ అవుతుందని ఇప్పుడైతే ఇల్లంతా చదువుతున్నాను. ఈరోజు మార్నింగే చదివేదాన్ని, కానీ మా పిన్ని వాళ్ళ కూతుర్ని అంటే మా చెల్లి హాస్టల్లో అయితే జాయిన్ చేయడానికి అయితే వెళ్ళాము. హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు మా అబ్బాయిని అయితే అసలు వీడియో తీద్దామని అనుకున్నా, కానీ హాస్టల్ సామాను చదవడానికే చాలా టైం పట్టింది. అంతలా సామాన్ చదివినా కానీ నేనైతే హడావిలో 2-3 వస్తువులు కూడా మర్చిపోయాను. హాస్టల్కి వెళ్ళేటప్పుడు అవి కూడా తీసుకొని అయితే వెళ్ళాను. మా అత్తయ్య గారు అయితే ఊరి నుంచి వచ్చారండి. ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తుందండి చాలా. హాస్టల్లో జాయిన్ చేశాక అబ్బాయి ముఖం చూడగానే చాలా ఏడుపు వచ్చింది, కానీ తప్పదు కదా మళ్ళీ ఫ్యూచర్ కోసం. మా పాప కూడా ఇంటికి వచ్చాక ఏడ్చిందండి. మా అబ్బాయి ఎలాగో హాస్టల్లో జాయిన్ చేశాము. హాస్టల్లో వేశాను కదా, మా అమ్మాయి స్కూల్కి, నేనైతే పొలానికి పనులకు వెళ్తాను కదా, నాకైతే టైం కుదరదు. అసలు ఇల్లు కడిగేటప్పుడు, సామాన్ చదివేటప్పుడు, బయట పెట్టేటప్పుడు అయితే మా పాప చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మొత్తం బట్టలు కూడా ఆమె చదివింది, మడత పెట్టింది మొత్తం ఆమెనే. నేనైతే ఇంట్లో పని ఆమె చేసేటప్పుడు బయట పని అదో పని అయితే ఇదో పని చేశాను. డోర్ కర్టన్లు కూడా పిండాను, ఎందుకంటే డోర్ కర్టన్లు కూడా చాలా దుమ్ము పట్టాయి కదా, డోర్ కర్టన్లు కూడా పిండాను. పేపర్లు అయితే నేను చదివాను, బట్టలకు అయితే ఆమె చదివింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ.